సెకండ్ నేమ్ 2 కూడా లర్నింగ్ అని తీసుకుందాం. ఒకసారి చూద్దాం ఏమొస్తుందో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్నింగ్ సక్సెస్ఫుల్. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్ ఏంటంటే టేక్ 2 strings. If first string is equal, then print both are same. If not, both are not same. మనం ఫస్ట్ స్ట్రింగ్ తీసుకుందాం. ఓకే, స్ట్రింగ్ నేమ్ 1 అని తీసుకుంటా. స్ట్రింగ్ నేమ్ 1 ఈక్వల్ లర్నింగ్ అని పెట్టుకుంటా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్ట్రింగ్ 2 తీసుకుంటా. స్ట్రింగ్ 2 వచ్చేసి ఏం నేమ్ ఇస్తా అంటే నేమ్ 2 అని ఇస్తా. ఇక్కడ సక్సెస్ఫుల్ అని ఇస్తా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇఫ్ కండిషన్ రాస్తా. ఇఫ్ నేమ్ 1 ఈక్వల్ టు నేమ్ 2, అప్పుడు ఏమని ప్రింట్ చేస్తా, println both strings are same. ఒకవేళ ఆ రెండు స్ట్రింగ్స్ సేమ్ కాకపోతే ఏమని ప్రింట్ చేస్తా, బోత్ స్ట్రింగ్స్ ఆర్ నాట్ సేమ్ అని ప్రింట్ చేస్తా. సో ఇప్పుడు వరకైతే మన కోడ్ అయిపోయింది. నెక్స్ట్ ఒకసారి కోడ్ రన్ చేస్తా. ఓకే, ఇప్పుడు మనం తీసుకుంది స్ట్రింగ్ 1 వచ్చేసి లర్నింగ్, స్ట్రింగ్ నేమ్ 2 వచ్చేసి సక్సెస్ఫుల్. అదేమొచ్చింది మనకు అవుట్పుట్, బోత్ ఆర్ నాట్ సేమ్. సో ఒకవేళ మనము సెకండ్ నేమ్ 2 కూడా లర్నింగ్ అని తీసుకుందాం. ఒకసారి చూద్దాం ఏమొస్తుందో. సో లర్నింగ్ అని తీసుకుంటున్నా, ఒకసారి రన్ చేస్తున్నా. ఇప్పుడు వచ్చినాయి కదా, బోత్ స్ట్రింగ్స్ ఆర్ సేమ్. సో గైస్, ఈ వీడియో ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.